హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లాస్మేట్ అకాడమీ. ఈరోజు మనం 2 డిజిట్ నెంబర్స్కి ఈజీగా క్యూబ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో షార్ట్ ట్రిక్స్ చూద్దాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 డిజిట్ నెంబర్స్ రావాలంటే మనకి ఫస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి కదా 1 to 9. ఈ 1 to 9 నెంబర్స్కి క్యూబ్ వాల్యూస్ నోటెడ్ ఉండాలి. మనకి సపోజ్ 8 క్యూబ్ అడిగితే వెంటనే 512 అని చెప్పేయాలి. 8 క్యూబ్ అంటే 512 ఇలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఇలా 1 to 9 గుర్తుపెట్టుకుంటే మనం 10 to 99 ఈ మధ్యలో ఏ నెంబర్ని క్యూబ్ వాల్యూస్ అడిగినా కానీ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకే, మల్టిప్లై చేయకుండా ఈజీగా ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ థింగ్, సపోజ్ ఒక నెంబర్ తీసుకుందాం 16 అనుకోండి. 16 క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 16 క్యూబ్ జనరల్గా 16 into 16 into 16 మల్టిప్లై చేస్తే వస్తుంది. లేదా ఫస్ట్ డిజిట్ని ఏ అనుకోండి, సెకండ్ డిజిట్ని బి అనుకోండి. ఓకే, ఫస్ట్ డిజిట్ ఏ, సెకండ్ డిజిట్ బి. ఇక నేను రాసినట్టు రాసుకోండి, ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి, ఏబీ స్క్వేర్ బీ క్యూబ్. ఇలా ఈ సైడ్కి ఇలా రాసుకోండి, ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి, ఏబీ స్క్వేర్ బీ క్యూబ్ ఇన్ దిస్ ఆర్డర్ ఓన్లీ. ఓకే, ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్, 1 క్యూబ్ వాల్యూ ఎంత 1. ఏ స్క్వేర్ బి అంటే 1 స్క్వేర్ ఇంటూ 6, 1 స్క్వేర్ ఇంటూ 6 ఎంత 6. ఏబీ స్క్వేర్ 1 ఇంటూ 6 స్క్వేర్, 1 ఇంటూ 6 స్క్వేర్ ఎంత 36. బీ క్యూబ్ అంటే 6 క్యూబ్, సింగిల్ డిజిట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పా కదా, 6 క్యూబ్ వాల్యూ ఎంత 216. ఓకే, ఇవి వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వదిలేయండి, మధ్యలో రెండు నెంబర్స్ని డబుల్ చేయాలి. 6ని డబుల్ చేస్తే 12 కింద రాసుకోండి. ఓకే, 36ని డబుల్ చేస్తే 72 కింద రాయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండు అంటే దాని మీనింగ్ 216 కింద ఏం లేదంటే 0 అనుకోండి, ఇక్కడ 1 కింద ఏం లేదు కాబట్టి 0 అనుకోండి. ఓకే, 216 ప్లస్ 0 అంటే 216 కాబట్టి లాస్ట్ డిజిట్ 6 అలా పెట్టి 21 క్యారీ ఫార్వర్డ్. ఓకే, 21 ఇక్కడ క్యారీ అవుతుంది. 21 ప్లస్ 72 అంటే 93, 93 ప్లస్ 36 అంటే 129. 129లో లాస్ట్ డిజిట్ 9 అలా రాసి 12 క్యారీ చేయాలి. ఓకే, 12 ప్లస్ 12 ఈజ్ 24, ప్లస్ 6 ఈజ్ 30 అంటే లాస్ట్ డిజిట్ 0 అలా రాసి 3 క్యారీ చేయాలి. 3 ప్లస్ 1 ఈజ్ 4. 4096 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 16 క్యూబ్. 16 క్యూబ్ వాల్యూ ఎలా అంటే మల్టిప్లై చేయకుండా ఇలా ఈజీగా 4096 అని కనిపెట్టవచ్చు. ఓకే, 16 క్యూబ్ వచ్చింది. సపోజ్ ఇంకో నెంబర్ తీసుకుందాం, 45 అనుకోండి. 45 క్యూబ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్, ఫస్ట్ డిజిట్ని ఏ అనుకోండి, సెకండ్ డిజిట్ని బి అనుకోండి. ఓకే, ఇక్కడ ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి, ఏబీ స్క్వేర్ బీ క్యూబ్ అని రాయాలి. ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ వాల్యూ ఈజ్ 64. ఓకే, ఏ స్క్వేర్ బి అంటే 4 స్క్వేర్ ఈజ్ 16, 16 5s are 80. ఏబీ స్క్వేర్ అంటే 4 into 25, 25 into 4 ఈజ్ 100. బీ క్యూబ్ అంటే 5 క్యూబ్ వాల్యూ ఈజ్ 125. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ వదిలేయండి, మధ్యలో రెండింటిని డబుల్ చేయాలి. 18 డబుల్ చేస్తే 160, 100 డబుల్ చేస్తే 200. ఓకే, ఈ ఫస్ట్ నెంబర్ కింద 0 రాయాలి, లాస్ట్ నెంబర్ కింద 0 రాసి ఇదంతా యాడ్ చేయాలి. ఇప్పుడు 125 ప్లస్ 0 అంటే 125 వస్తుంది, లాస్ట్ డిజిట్ 5 అలా ఉంచి 12 క్యారీ చేయండి. 300 ప్లస్ 12 ఈజ్ 312, 2 అలా రాసి 31 క్యారీ చేయాలి. 80 ప్లస్ 160 ఈజ్ 240, 240 ప్లస్ 31 ఈజ్ 271, 1 అలా రాసి 27 క్యారీ అవుతుంది. 64 ప్లస్ 27 అంటే 91. ఓకే, 91 ఇలా రాశారు. 91125 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 45 క్యూబ్. ఓకే, 45 క్యూబ్ని మనం మల్టిప్లై చేయకుండా ఇలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చాలా ఎగ్జామ్స్లో, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఏదైనా ఒక క్వశ్చన్లో 45 క్యూబ్ సడన్గా కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని మల్టిప్లై చేసే బదులు ఇలా చేసుకుంటే ఈజీగా మనకు వాల్యూ వస్తుంది. ఓకే, సపోజ్ ఇంకో నెంబర్ తీసుకుందాం. ఇంకో నెంబరు సపోజ్ 23 అనుకోండి. 23 క్యూబ్ కావాలంటే ఇంకో నెంబర్ చేద్దాం. ఫస్ట్ డిజిట్ని ఏ అనుకోవాలి, సెకండ్ డిజిట్ని బి అనుకోవాలి. ఓకే, ఆర్డర్ ఏంటి, ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి, ఏబీ స్క్వేర్ బీ క్యూబ్. అంటే ఈ ఆర్డర్ ఫస్ట్ బీస్ ఏం లేవు, ఒక బీ వచ్చింది, 2 బీలు వచ్చాయి, 3 బీలు. ఫస్ట్ ఏలు 3 ఉన్నాయి, ఒకటి తగ్గించాం, మళ్ళీ తగ్గించాం, అలా ఇది ఆర్డరు.
ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ ఈజ్ 8. ఏ స్క్వేర్ బి అంటే 2 స్క్వేర్ 4 ఇంటూ 3 ఈజ్ 12. ఏబి స్క్వేర్ అంటే 2 ఇంటూ 3 స్క్వేర్ 9 ఇంటూ 2 ఎంత 18. బి క్యూబ్ అంటే 3 క్యూబ్ దట్ ఈస్ 27. ఓకే, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అలా వదిలేసి మధ్యలో 2 డబుల్ చేయాలి. 12 డబుల్ చేస్తే 24, 18 డబుల్ చేస్తే 36. ఓకే, ఇక్కడ 27 కింద ఏం లేదు కాబట్టి 0 అనుకోండి, 8 కింద ఏం లేదు కాబట్టి 0 అనుకోండి. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 27 ప్లస్ 0 ఈజ్ 27. 7 అలా ఉంచి 2 క్యారీ చేయాలి. 18 ప్లస్ 2 ఈజ్ 20. 20 ప్లస్ 36 ఈజ్ 56. సో 6 అలా ఉంచి 5 క్యారీ చేయాలి. 12 ప్లస్ 24 ఈజ్ 36 ప్లస్ 5 ఈజ్ 41. 1 అలా ఉంచి 4 క్యారీ చేయాలి. 8 ప్లస్ 4 ఈజ్ 12. సో 12167 ఈజ్ ద వాల్యూ ఆఫ్ 23 క్యూబ్. ఓకే, ఇలా మనం 10 నుంచి 99 మధ్యలో 2 డిజిట్ నెంబర్స్ ఏ నెంబర్ అయినా కానీ మనకి ఏదైనా ఒక క్వశ్చన్లో ఆ 2 డిజిట్ నెంబర్కి క్యూబ్ వాల్యూ కావాలంటే ఇలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. In my upcoming videos, I will come up with many more questions from many more topics. Please subscribe to the channel. Thank you.